ఏటి మెంబర్లంతా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించారు? ఇంతకీ ఎజెండా ఏటో? ఏముంది, సుబ్బరాజు గారి మకంలో గర్ల్స్ తో గార్డెన్ పార్టీ అంటే మేజువాణి ఈస్ట్ నుంచి ఇద్దరు, వెస్ట్ నుంచి ఇద్దరు, లంకబాగ్యంతో కలిపి 5. పాపతో కలిపి 6. ఇంతకీ పాపల వయసు ఏమాత్రం ఉంటుంది ఏంటి? నీకు ఏ వయసు కావాలేంటి? నాకు 16 నుంచి 60 వరకు ఎవరైనా ఓకే. అయితే నీ చందా 5,000. ఊరుకోవాయా, ఏదో పేద రసుకుని ఒక 1000 రూపాయలు ఇచ్చుకుంటాను. పైగా అక్కడ టిప్పులు అవి కూడా ఉంటాయి కదా. నువ్వు ఇచ్చే 1000 రూపాయలు పాపలేసుకునే పంజాబీ డ్రెస్ లో కూడా రావు. ఏంటి బట్టలు వేసుకుని డాన్సులు చేస్తారా? ఫు, చిచ్చి. నువ్వు ఇచ్చే చిల్లర మూటలకు బట్టలు లేకుండా డాన్స్ చేసేలా. ఫోన్ లేరా మాస్టర్ చూడడం వరకే కదా. ఈ కేసు అదే కదా. ఆపేసాను. ఏం మర్చిపోతుంటావా? అత్తమాను గుర్తు తెచ్చుకుంటా. లేరా, ఇంతకీ ఖర్చు మొత్తం ఎంత అవుద్దేటి? బీర్లకి, బిర్యానీలకి, పాపలకి, పరుపులకి, సామ్యానాలకి, పై ఖర్చులకి, కింద ఖర్చులకి, లోపల ఖర్చు, పప్పలకి, పుణుకులు కలిపి 2 లక్షలు అవుద్ది. దీంట్లో నీ కమిషన్ ఎంతో? నీ అబ్బా నాది. కళా పోషణ గురించి మాట్లాడుతుంటే కమిషన్ గురించి అడుగుతావట్రా? ఆడి గురించి వదిలేయి. ఆడా వెనక నుంచి పేడేస్తుంది, ఇటు ముందు నుంచి దూడేస్తాడు. చాలే. ఇంతకీ ఆ పోలీసు వాళ్ళ మ్యాటర్ ఏం చేశారు? వాళ్ళకున్నా పక్కన ఇప్పుడు అరగని పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారా? ఆ డిఐజీ గడికి ఫోన్ కొట్టేస్తారా? స్వామి, అక్కడ రేట్లన్నీ అందుబాటులో ఉండేలా చూడు. యాండి ఇందులో డబ్బులు పెట్టాను కనిపించాయా? ఎందుకు కనిపెత్తే మన జేబులో ఉంటే? మీ దగ్గర ఉన్నాయా? అవునే, రాజు వెంకటరాగాడు నేను షకీల సినిమా కొనడానికి వెళ్తున్నాం. సినిమా చూశాక దేవుడి దేవల్ల రేటు కుదిరితే షకీలని ఈస్ట్ లో వాడు ఎస్ట్ లో నేను అడిచేస్తాం. అవ్వా, పోయి షకీల సినిమా కొంటారా? అక్కడికి నేనేదో షకీలానే కొంటానన్నట్టుగా అలాంటివేంటే నిజం పదగా. భార్యమనేనాక భర్తని ఎంత చక్కగా అర్థం చేసుకోవాలి. ఓసారి అలా వెళ్ళి ఎదుర్రా నవ్వుతూ. ఏముంది అందుతున్నావు అక్కడ? ఉన్నయ్య 4 ఎంటుకులు. ఎక్కడికో అర్ధరాత్రి పూట బయలుదేరావు. 4 ఊర్ల పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అందరూ కలిసి చందాలు వేసుకుని మరీ మీటింగ్ పెట్టారు. విలేజ్ డెవలప్మెంట్ మీటింగ్. ఏంటి ఇంత అర్ధరాత్రి పూట? ఏటని ఉద్దేశం? నేను సెకండ్ ఫ్యామిలీ పెట్టానా అబద్ధాలు చెప్పి వెళ్ళడానికి? ఉన్న ఫ్యామిలీని ఉద్ధరించడానికి ఊపిరి లేదు. నీ మొహానికి 2వ ఫ్యామిలీ ఒకటి. ఎంత సిగ్గుమాలిన ఆడదైనా ఏం చూసి నిన్ను దగ్గర అనిస్తుంది? సర్లే, నీ నమ్మకం నీది, నా కాన్ఫిడెన్స్ నాది. పొద్దున కల్లా వచ్చేస్తాను, తలుపు గడి పెట్టుకో. తలుపేసుకోవడానికి నాకేం భయం? నీకు కాదు భయం, వచ్చేవాడికి భయం. నిన్ను కాంచనమాల కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకాలం మన కేబుల్ టీవీలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, ఎన్నో ఛానల్స్లో చూశారు. కానీ అవన్నీ ముంబైలోనో, మద్రాసులోనో, హైదరాబాద్లోనో సినీ స్టార్స్తో, టీవీ స్టార్స్తో తీసినవి. మన జువ్వలపాలెంలో కూడా చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మన లోకల్ టాలెంట్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ఒక సరికొత్త రంగుల ప్రోగ్రాంని రూపొందించాను. ఇది కేవలం మన జువ్వలపాలెం ప్రేక్షకుల కోసం, మన జువ్వలపాలెం మొనగాళ్లతో చేసింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 11 గంటలకు, తిరిగి పగలు 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారాలుంటాయి. ఇది చూసి మీరంతా మన లోకల్ టాలెంట్ని సన్మానిస్తారో లేక సంస్కరిస్తారో మీ ఇష్టం. మర్చిపోకండి, మరికొద్ది క్షణాల్లో మా ప్రసారం ప్రారంభం అవుతుంది. మరి సుబ్బరాజు గారి తోటకెళ్దామా?
అయ్యో ఆగవే గంగోలు అంటోండి ఆ మూతల కుమ్మేద్దు. నోరు మీద సచ్చినోడా సౌదాగరం అని చెప్పి ఇక్కడికి వచ్చి అమ్మాయితో జాగరం చేస్తావా నిన్ను షకిల్ సినిమా కొంటానని చెప్పి ఇక్కడికి వచ్చి షకిల్ డాన్స్ చేస్తావా నువ్వు కొట్టమాకే మా ఆవిడ పెద్దరట మూడు పట్టదు. ఇక్కడికి పోగలెడతాను ఎరా పంచాయతీ బోర్డు మీటింగ్ అని చెప్పి అమ్మాయితో మీటింగ్ పెడతావు. గవర్నమెంట్ ఆఫీసర్లే వీడియోనే పబ్లిక్ లో పట్టుకోవద్దు కావాలంటే ఇంటికెళ్ళే కాదు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తావు నువ్వు ఆగండి ఎక్కడికి వెళ్తారు? నమస్కారం రావణ గారు బాగున్నారా? ఏంటో జుబ్బల పాలెం జులైల పాలెంగా చేస్తారు. అక్కడ కూర్చోరేంటండి? అబ్బో ఎరా పులిగడ్డ నుంచి వచ్చి పెద్ద పోటుగాళ్ళగా మా మొగుల్ని పాడు చేస్తావా దొంగ సచ్చినోడా? వీడికి మాటలతో కాదే జాతలతో చెప్పాలి అవును కొట్టండి. ఆడవాళ్ళ, ఆడవాళ్ళ, దొంగలే డబ్బులు ఏ చోట ఎరా బాగా తుప్పు వదిలిపోయిందా? నేను కేబుల్ టీవీ పెట్టి ఏం చూస్తారా అన్నారు కదరా, ఇవాళ అదే కేబుల్ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి మీ పిల్లలతో పీకించాం. సరిపోతా? రేయ్ ఇక నుంచైనా ఒళ్ళు పెళ్ళాల దగ్గర పెట్టుకుని బుద్ధిగా కాపురం చేయండి. మీరెక్కడ ఏ తొట్టి పనులు చేసినా శివుడు మూడో కొంటి తెలియకపోవచ్చు, కానీ మా కేబుల్ టీవీ సుదర్శన చక్రంలో మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటది, తీరిపోద్ది. మల్లెపూలు బానే ఉన్నాయి కదరా, మీరు వాడిపోయారంటే? మా ఆవిడ కుమ్ముడికి ఫీల్ అవక హే, పెళ్ళాలతో తన్నులు తిన్న వాళ్ళందరూ పైకి వచ్చారంట. హ, రేపు కూడా తన్నించుకో, పైకి పోతావు. సుదర్శనం ఇన్నాళ్ళు మా మొగుళ్ళు శ్రీరామచంద్రులన్నీ మురిసిపోయాం. వాళ్ళు వీధిలో ఆడే భాగవతం అంతా చూపించి మా కళ్ళు తెరిపించావు. మీ కేబుల్ టీవీ దయ వల్ల సమయానికి వచ్చి మా ముగ్గులను మేము కంట్రోల్ చేసుకోగలిగాం. కాళ్ళు ఎరబట్టి పాడేస్తే కంట్రోల్ కాక సస్తారంటే నీ వల్ల మా కాపురాలు నిలబడ్డా. మీ కాపురాలు బాగా నిలబడతాయమ్మా. మేము కలెక్షన్ కోసం వచ్చినప్పుడు మమ్మల్ని ముష్టోళ్ళు చూసినట్టు చూసారుగా. పొరపాటైంది. ఇక నుండి మీరు మా ఇంటికి రానక్కర్లేదు. ప్రతి నెల మేమే మీ ఆఫీస్కి వచ్చి కేబుల్ డబ్బులు కట్టేస్తాం. అవును, ఈ రోజు నుంచి మా ఆడోళ్ళంతా మీ కేబుల్ టీవీకి ఫుల్ సపోర్ట్. ఇదిగో రమణ నీ వడ్డీ అసలు కూడా త్వరలోనే ఇస్తాను. చాలేరా, మరి గన్నేరు పువ్వులో పెట్టివ్వాలా ఏంటి? సమయానికి క్యాబేజీ పువ్వులు దొరకలే, లెక్కెట్టక్కర్లే. మనుషుల మీద నమ్మకం ఉంచుకో. ఇంకొకసారి డబ్బుల కోసం రౌడీలు పంపించామనుకో, వాళ్ళ చేత ఈయన చంపించేసి వాళ్ళని జైలుకి పంపించేస్తా. వస్తా. ఊరేయ్, ఏయ్! అయిపోయి నా టిష్యూ. తీసుకో. ఏంటమ్మా ఇది? పాయసం. ఇంత పొద్దున్నే పాయసం ఏంటి? అంతేనమ్మా, కంటిని రెప్ప కాపాడుతుంది గాని రెప్పని కన్ను చూడలేదట. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, ఆదరిస్తారు గాని పిల్లలు పెద్దవాళ్ళ గురించి అస్సలు పట్టించుకోరు. ఈ రోజు నా పుట్టినరోజు తెలుసా? ఓ నిజంగా? హ్యాపీ బర్త్డే టు యు మై స్వీట్ బేబీ. ఆ, మరి నీకు? నేను పూజ అయ్యాక తాగుతానులే. వచ్చాడు. ఇంకా రాలేదేంటా అనుకున్నాను. వచ్చావా? దా. ఇదిగో ఇవాళ మాట్లాడద్దు. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటది? దానికంటే ముందు ఓ గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? ఆ మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్. ఇదిగో ఈ ఫోటో చూసావా? చిన్నప్పుడు అట్ల తద్ది రోజున తీయించుకున్న ఫోటో. నేను చూడు ఎలా ఉన్నాను. బాగానే ఉన్నావు, కానీ ఈ చీవుడు ముక్క ఎవరు? ఇంకెవరు? నువ్వే. అవును, నేనే కదా. ఇది సంక్రాంతి రోజు అత్తయ్య నీకు తలాంటుతున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో చూసావా? నీ బర్త్డేకి మావయ్య అత్తయ్య కేక్ తినిపిస్తున్న ఫోటో. ఈ ఫోటో నేనే తీశాను. అంత చిన్న వయసులో తీసావా? మరేమనుకున్నావు, మన టాలెంట్. అందుకేగా మన లెవెల్ 10 రూపాయల కెమెరా దగ్గర నుంచి 10 లక్షల కెమెరా వరకు పెరిగిపోయింది. ఈ ఫోటోలో ఉంది. నీ ఫోటో ఎగ్జిబిషన్ అయిపోయిందా? అయిపోయింది, కానీ నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నానే. ఏ, నీకు వేరే పని లేదా? వెళ్ళి పని చూసుకోపో. ఏరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాడమ్మా. వెంటనే వెళ్ళిపోతానంటే నేనే ఆపాను. ఏరా, ఇవాళ నా పుట్టినరోజు మర్చిపోయావా? వచ్చేప్పుడు గుర్తుంది అత్తయ్య, ఇక్కడికి రాగానే మర్చిపోయాను. అమ్మా, ఆ, ఇందాక నువ్వేమన్నావు? కంటిని రెప్ప కాపాడుతుంది, ఆ. కానీ రెప్పను కన్ను చూడలేదు అన్నావు కదా. నేనేదో సరదాగా అన్నానమ్మా. నీ బర్త్డే నాకు తెలీదా? చూడు, బర్త్డే గిఫ్ట్ ఎలా తయారు చేశాను. మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమొరీస్. ఇది చూసావా? బావా నేను ఉయ్యాలూగే ఫోటో. ఇది నా బర్త్డేకి నువ్వు నాన్న నా కేక్ తినిపిస్తున్న ఫోటో. ఇవన్నీ నీకెక్కడివే? ఎక్కడవేంటి, ఇల్లంతా వెతికి మరీ బయటికి తీశాను. బావ దగ్గర నుంచి కొన్ని కలెక్ట్ చేశాను. ఇవన్నీ కలిపి కంప్యూటర్లో స్వయంగా నేనే ఫీడ్ చేసి కొన్ని కాపీలు తీశాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా.
చాలా బాగున్నాయి. చూసామంటారా దాని తెలివి? చాలా. ఏ విషయంలోనూ తొందరగా బయటపడదు. అంతా సస్పెన్స్. సస్పెన్స్ కాదు, హర్రర్. బాబా, పాయసం ఇవ్వడమే మర్చిపోయాను. ఇటు ఇవ్వమ్మా. వద్దతయ్య, నువ్వు ఇక్కడ ఉండు. ఏరా నాకు పాయసం వద్దు, ఏవద్దు. నువ్వు ఇక్కడ సెక్యూరిటీగా ఉంటే చాలు. ఛే, తెక్కగొన్నా. సెక్యూరిటీగా ఉంటావేంట్రా? మీరిద్దరూ చక్కగా కబుర్లు ఆడుకోండి, ఇప్పుడే వస్తాను. కబుర్లా నబ్బు ఉందా? ఆగో, నీకు వేరే పని లేదా? వెళ్ళి పని చూసుకో అని అడగబోతున్నావు కదూ. వెరీ గుడ్. రాను రాను నన్ను బాగా ఫాలో అవుతున్నావు. క్యారీ ఆన్. అమ్మో అమ్మో, ఎంత డ్రామా. చిన్నప్పుడు గోకులంలో రాధలాగా ఉండేది, పెద్ద అయిపోయిన తర్వాత లంకలో రాక్షసులాగా తయారైపోయింది. ఇంకా వెళ్ళదా? వెళ్తున్నా అమ్మా, వెళ్తున్నా. మన పాప జమీందార్ దగ్గర ఏదో ఉందనుకుంటున్నా. ఆడు ఎప్పుడూ ఆరిపోయాడు. దానికి ఒక పెగ్గేసి పడుకోబెట్టారా చూడగలపు. ఇంటికి 2 రోజులైంది. ఆవులు ఎలా ఉన్నాయో టైం ప్రకారం పేడేస్తున్నాయో లేదు తెలియట్లేదు. నువ్వు టైం గడ్డెత్తే కదా అవి పేడేసేది. పోనీ ఓ పాలు ఇంటికి వెళ్ళి చూసా లేకపోయావా? నువ్వు ఉండరా, మా ఆవిడ వచ్చిన కాళ్ళు పట్టుకు బతిమాలినా సరే నేను వెళ్ళను. ఒకవేళ మీ ఆవిడ రాకపోతే మీ ఆవిడని పంపు. చాచా మా ఊర్లో కుదరదని మీ ఊరు వస్తే ఈడొక రంకు మొగుల్లో తగులుకున్నాడు. ఏయ్ మధ్యలో మా మేటర్ ఎందుకే? నీ మ్యాటర్ కాదా? నా పరువంతా చేపల చెరువులో ఎరువులా కలిసి నీకేమైంది? బానే ఉన్నావు కదా. ఎవరు నేనా? ఎవరి మొగుళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు, బానే ఉంది. మా ఆవిడది ఈ ఊరు కాదనుకుంటే అందరి పిల్లలు కలిసి నన్ను నొక్కి చేసుకునేశారు. ఈ ఊర్లో మహిళా సంఘాలకి ఇంత పవర్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. వీడియో అన్న గౌరవం కూడా లేకుండా నన్ను గుడ్ను బాధినట్టు బాధేశారు. ఊరుకోవా. ఇదిగో భోగరాజు, చిత్రాంగ డాన్స్ పార్టీ అన్నావు, బీర్లు అన్నావు, బిర్యానీలు అన్నావు, మల్లెపూలు కొనుక్కుని చేతికి కట్టుకుని వాసన చూసుకునే లోపల వచ్చి వాయించేశారు. ఆపండి హే. ఈ మాటలు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? మీ పెళ్ళాలు కొడితే తిరిగి కొట్టలేకపోయారు, కనీసం ఆ సుదర్శన్ గారిని అయినా కొట్టారా? ముందు ఆడి సంగతి ఆలోచించండి హే. ఏం చేయాలన్నా ఆడికి ఊళ్ళో ఆడవాళ్ళ సపోర్ట్ వచ్చేసింది. అసలు ఆ చేసేదేదో ఆడు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి నా టూరింగ్ డాన్స్ దెబ్బ కొట్టాడే, అప్పుడే దెబ్బ కొట్టేస్తుంది. కరెక్టే. ఇకపై ఏ కదంబ కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నా ఆ సుదర్శన్ గారి కెమెరా తలుచుకుంటే భయం చేస్తున్నారా బాబు. ఇప్పుడు ఈ కేబుల్ టీవీ బాంబుతో పగల 11 అయినా రాత్రి 11 అయినా ఏ ఫ్లాష్ న్యూస్ చూడాల్సి వస్తుందని ఒళ్ళంతా చాట్లు పట్టిపోతున్నాయి. మొన్నటికి మొన్న కోళ్ళ పందాల రోజు ఆ సుదర్శనం గాడిచిన దెబ్బకు ఒక్క కులం బొచ్చు బిగిన కోళ్ళ తయారై వాడు ఇలా ప్రతిదానికి అడ్డం పడిపోతుంటే చేతులు సంకలో పెట్టుకుని చెవులకి రింగులు ఎత్తుకొని కూర్చోవాలా? నువ్వు ఆపేవా? ఏయ్, ఏంటి మాట్లాడావు? శంకుమార్కు లుంగి కట్టుకుని తాపీగా బానే కూర్చున్నావు. నువ్వు పెద్ద పోటుగాడు అనుకున్నావు. పోటంటే జ్ఞాపకం వచ్చింది. మీ ఆవిడ రాగుల పోటుకి నాకు పన్ను పోటు వచ్చింది. ఎలా భరిస్తున్నారో బాబు? కట్టుడు పళ్ళు కూడా నువ్వు పెడతాయా? ఏయ్ ఇక మోస్తారా? ఏయ్ కాల్లో తుమ్మములు ఇరిగితే ఏం చేస్తావరా? నాకేసి కట్టుకుంటామండి, తూలగుంటా అంటుకుంటే పేడంటే రుద్దుకుంటామండి. పేడంటే జ్ఞాపకం వచ్చింది, మా ఆవులు పేడేసినాయో లేదో. ఏవయ్య ఆవు మాస్టర్, నీకు పాలు కన్నా పేడే ముఖ్యమా? ఏయ్, మీ జాబులు ఆపి ముందు విషయం చెప్పా. అక్కడికే వస్తున్నాను. ఒరేయ్ పిల్ల ఏం చేస్తారా? పిల్ల ఏం చేస్తుంది? మడత మాత్రం ఎత్తే తొంగడు. నేను మాట్లాడేది ఆ పిల్ల గురించి కాదు, పిల్లి గురించి. పిల్లల్ని పెట్టి ఇల్లు మారద్దండి. అంతేకాదు చేస్తా. ఏంటండి? మెల్లగా అడుగేసుకుంటూ వెళ్ళి తన పని తను పూర్తి చేసుకుంటాం. మనం కూడా అదే చేయబోతున్నాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి ఆ సుదర్శనం గాడి వెన్నుముక విరిగిపోవాలి. ఆడపిల్ల మనసులో ఎన్ని ఛానల్స్ ఉంటాయిరా? అత్తయ్య ఉన్నప్పుడు బావా అంటుంది, అత్తయ్య లేనప్పుడు పోపే అంటుంది. అసలు నాకేం అర్థం కావట్లేదురా. నాకు అర్థమైంది. ఆడదాని మనసు గ్రీకు భాషలో రాసిన ప్రేమ గీతం లాంటిది. ఆ అమ్మాయి మనసు నాకు తెలుసు. ఆ మొఖం ఎలా చూపించు. నువ్వేమన్నా పెద్ద జోలపానం అలెగ్జాండర్ అనుకుంటున్నావా? గ్రీక్ భాష తెలుసు అంటే ఇడికి. ఒరేయ్, నువ్వు అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి కలిసి చెప్పే. తను నేను చెంప దెబ్బ కొట్టినా చెప్పి దెబ్బ కొట్టినా మాకు ఎవరికీ తెలీదు. నువ్వు ఉండరా, నువ్వు చెప్పరా. చెప్తా. ఈడు చెప్పినట్టు ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రేమ విషయం స్ట్రాంగ్ గా చెప్పి. ఇంకా ఆలోచిస్తామంటారా? తొందరగా వెళ్ళి చెప్పు. ఇప్పుడే వెళ్ళి చెప్పరా.